అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రొద్దున నుండి మొదలు కుర్దుల్పేట, తర్వాత మైలారం, తర్వాత మన పందిమడుగు దీపేదాంద, మరి ఇప్పుడు చివన్పల్లి, ఇంకా ఒక గంట 2 గంటల తర్వాత తాట్పల్లి, ఈ గ్రామాలను విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మరి నాతో పాటు ఇవాళ మన మండల పార్టీ కార్యదర్శి అయినటువంటి ఎర్రన్న గారు చెప్పడం జరిగింది. ఎవరికైతే పెట్టుబడి లేదు, ఇల్లు కట్టుకోవాలా, ఇంద్రమ్మ ఇళ్ళకి ఇప్పుడు వస్తే పైసలు మనం పునాదులు వేసి ప్లింత్ బీమ్ అయ్యి ఇట్లా అంటే పునాదుల లెవెల్లో లేచిన తర్వాత మనకు ₹1,00,000 ఇస్తారు ఇనిషియల్గా. సో ఆ ₹1,00,000 రావడానికి టైం పడుతుంది. అంతకుముందు మనం కట్టుకోవాలి కదా. సో కట్టుకోవడానికి మీ దగ్గర పెట్టుబడి లేకుంటే మీ గ్రామాలలో ఉన్నటువంటి మహిళా సమాఖ్యలు ఎవరైతే ఈ డాక్టర్ గ్రూప్ సంఘాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర మీరు లోన్ తీసుకోండి. టెంపరీగా 3 నెలలకో 2 నెలలకో తీసుకొని ఈ పైసలు వచ్చినాక మళ్ళీ వాళ్ళకి వాపస్ చేయండి. ఆ 1 నెలలో ఏదైనా ఉంటే ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇచ్చేయండి. ఆ ఒక ఫెసిలిటీ మనం ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాన్ని ఒక స్కీమ్లో చేద్దామని అనుకుంటున్నాం. అయితే ఈ విధంగా మీరు ఇవాళ నాకు గెలిపించారు, మెజారిటీ ఇచ్చారు. ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నా. తప్పకుండా ఏదైనా ఇవాళ చివన్పల్లి ఇండ్లే కాదు, ఇంకా ఎక్కడైనా సీసీ డ్రైన్స్, రోడ్స్ కానీ ఇంకా లేకుండా కూడా మీరు పూర్తి స్థాయిలో మొత్తం గ్రామం మొత్తం కూడా నేను అధికారులకు చెప్తాను. వాళ్ళందరూ ఎస్టిమేషన్ ఇచ్చి ఎంతనగా 50 లక్షలు కానీ ₹1,00,00,000 కానీ మనము ఈ ప్రాంతంలో మొత్తం సీసీ రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ కూడా వేసుకుంటాం. గ్రామం అభివృద్ధి చెందాలి. మనకు రాజకీయం అవసరం లేదు. ఎవరు ప్రజలకేముంది పాపం, వాళ్ళు ఎవరు పనిచేస్తారనుకుంటే వాళ్ళకి వేస్తారు. వేసిరు, మీరు 4 సార్లు వేసిరు, నమ్మిండ్రు. ఎక్కడన్నా మన రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా? ఎక్కడన్నా సన్నబియ్యం ఇస్తున్నారా? ఎక్కడన్నా రైతులకు రుణమాఫీ చేసిరా? ఇవాళ 25,000 మంది రైతులకు, మేము 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసాం. కరెక్టే, కొంతమంది కాలే, తక్కువ మంది ఉన్నారు. మేము అనేది 21,000 కోట్లు మేము 25 లక్షల మందికి మాఫీ చేసాం. ఇంకా కొంతమందికి రాబోయే భవిష్యత్తులో మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటే చూద్దాం. కానీ చేనేత చేసాం కదా, మరి బీజేపీలో ₹1 మాఫీ చేసినా? ఆడేమైనా సన్నబియ్యం ఇస్తున్నారా? ఒకటి కానీ ఇంద్రం ఇండ్లు ఇచ్చిరా? చెయ్యరు వాళ్ళు చెయ్యరు. కానీ ఉల్టా చేసేదాని మీద 15 నెలలకే కాంగ్రెస్ వాళ్ళు మాట తప్పిరు, కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిరు అని కిషన్ రెడ్డి మాట్లాడతాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? మీరు ఇంకో కుట్ర, మీరు బీజేపీ వాళ్ళు చేసేది పెద్ద కుట్ర ఉన్నది, మీరు గ్రహించాలా. వీళ్ళు ఏం చేస్తున్నారు? మన దగ్గరికి వెళ్ళి మన ప్రాంతం అన్నది ధనిక ప్రాంతం, తెలంగాణ అన్నది రిచ్ స్టేట్, సర్ప్లస్ బడ్జెట్ ఉండే. మన సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా దగ్గర కొంచెం ఆర్థికంగా డెవలప్ అయినాయి. కర్ణాటక కానీ, మనకు ఏది తమిళనాడు కానీ, మరి కేరళ కానీ, పుండిచ్చేరి కానీ, మనం అంతా కూడా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు రిలేటివ్గా ఆర్థికంగా ఇక్కడ సంసృష్టి ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక్కడ మనం ₹1 ట్యాక్స్ కడుతున్నాం. మనం ఇలా పెట్రోల్ కొంటాం, సబ్బు కొంటాం, షర్ట్ కొంటాం, ఇంకేదైనా కొంటాం. ట్యాక్స్ కడితే మన సెంట్రల్ గవర్నమెంట్కి పోతుంది, అలా డబ్బులు జిఎస్టీ ఉంటుంది. మనం ₹1 సెంట్రల్ ప్రభుత్వం పంపిస్తే, కేంద్ర ప్రభుత్వం పంపిస్తే వాళ్ళు 42 పైసలు మనకిస్తున్నారు. 58 పైసలు బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, లేకుంటే రాజస్థాన్, ఇట్లా అవి వెనుకబడిన ప్రాంతాలు అని చెప్పి మరి వాళ్ళకు పంపిస్తున్నారు. మన డబ్బులు మనం ట్యాక్స్ కట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి డబ్బులు ఇలా మనకి ఇవ్వకుండా వేరే రాష్ట్రాలకు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక మన మహాత్ములు గెలిచిన వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎంపీలు బీజేపీ వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తెలంగాణకు వచ్చే ప్రాజెక్టులు రాకుండా చేస్తున్నారు. అరే తెలంగాణ ప్రజలు ఈయన ఓట్లేసి ఢిల్లీకి పంపించారా మీ కొరకు కొట్లాడమని అంటే, వీళ్ళేమో గుజరాత్ వాళ్ళు గులాంగిరి చేస్తూ ఉన్నారు. ఆ గుజరాత్ వాళ్ళు ఉన్న 4 దేని కూడా అధైర్యపడకుండా మరి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మీరు అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలా. ఇంకా నేను చెప్తా ఉన్నా, మీకు ఏది కావాలంటే అది కొట్లాడి తీసుకోండి. ఇంతకుముందు మీకు కొట్లాడే దమ్ము లేకుండే, అంత ఫ్యూడలిజము, గుండాయిజము, ఏదో జాగీర్ అన్నట్టుండే. మీరు మా ఇంటికి వచ్చి కొట్లాడచ్చు. ఎందుకంటే నేను ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యక్తి. మీకు కొట్లాడి మీరు పని చేయించుకోండి, కానీ మరి ఓట్లు మాత్రం కాంగ్రెస్కి వెళ్ళాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ను కానీ, ఎంపీటీసీని కానీ, జడ్పీటీసీ కూడా ఇక్కడ నుండి మెజారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అప్పుడే మీకు కూడా హక్కు వస్తుంది నా మీద అడగడానికి. ఇక లేకుంటే నేను కూడా ఎంత చేసాక ఇంత $20 అనాల్సి వస్తుంది. కాబట్టి మీ మీద పూర్తి విశ్వాసం ఉంది. మీరంతా నిజాయితీ పరులు, కష్టపడి నలుగురికి భోజనం పెట్టే, పంట పండించి నలుగురికి భోజనం పెట్టే గ్రామం కాబట్టి మీరు తప్పకుండా కాంగ్రెస్ వైపు అండగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ సంవత్సరాలకు ₹1,00,000 కోట్లు పెట్టి 1,00,000 మంది మహిళలను కోటీశ్వరు చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకున్నాం. ఇవాళ మహిళలకు ఐకేపీ సెంటర్లు ఇచ్చినాం. ఇవాళ మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, ఆర్టీసీ బస్సులు అద్దెకిస్తున్నాం. తెచ్చుకోండి మీరు ఆర్టీసీకి హైరీమ్ అని చెప్పి.
రాబోయే కాలంలో ఇంకా ముఖ్యమంత్రి గారు అయితే రైస్ మిల్స్ గిడ్డంగులు కూడా ఇస్తామని చెప్తున్నారు. అంటే మహిళలను స్వలంబన అంటే ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మరి వాళ్ళకి ఎంపవర్మెంట్ చేయాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇక్కడ రైతులకు కూడా మీకు కూడా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. మీరు అందరికీ కూడా తెలుసు ఉచిత కరెంట్ ఎవరు ఇచ్చింది. 2004లో రాజశేఖర రెడ్డి గారు మరి మొట్టమొదటి సంతకం పెట్టింది ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి. ఆ 20 ఏళ్ల నుండి ఇవాళ ఇస్తున్నాం. అదే కాక ఇంట్లోకే పొలంకే కాకుండా ఇంట్లోకి కూడా ఇవ్వాలా. మరి పేదోళ్ళకి కష్టం అవుతుందని చెప్పి మళ్ళీ 200 ఇంట్లో కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నాం. సిలిండర్ రేటు తగ్గించినాం. ఇట్లా ఎన్ని రకాల ఇలా 15 నెలలు కూడా కాలేదు. మరి మీకు తెలిసి ఇక పోయిన గవర్నమెంట్లో కేసీఆర్ ఏం చేసిండో ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు కానీ ఇంకేం కట్టలేదు. కట్టిండు ఒకటి కట్టిండు, అది కాళేశ్వరం కట్టిండు. 90,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే ఇలా చెప్తున్నా కదా, ఇలా చీమన్పల్లిలో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరూ ఎవరు కట్టిరు? మేస్త్రి కట్టిరు. ఇలా 50 ఏళ్ళైనా చెక్కు మరి కేసీఆర్ కట్టినది 3 ఏళ్లకే మునిగిపోయింది, కూలిగిపోయింది. అసలుంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయి చూసిరండి ఒకసారి. ఇలా శ్రీరామ్ సాగర్ ఎట్లున్నది, ఇలా శ్రీశైలం ప్రాజెక్ట్ ఎట్లున్నది, నాగార్జున సాగర్ ఎట్లున్నది. ఇంకా 100 సంవత్సరాలైనా చెక్కు చదవకుంటున్నది. అంటే ఎంత అవినీతి జరిగింది. లేక ఒక కాళేశ్వరం కడితే అది కూడా ఇలా చెప్పుకునే స్థితి లేదు. ఎవరు కట్టిర్రా కాళేశ్వరం? నువ్వు కట్టినావా, మీ అల్లుడు కట్టినా, మరి ఇద్దరు కూడా మీరు ఇరిగేషన్ మినిస్టర్లు ఉండే కదా అంటే లేలే మేము కట్టలే, ఇంజనీర్లు కట్టిరని చెప్పి. కూడా ఇల్లు నేను కట్టినా మా అయ్య కట్టినా అని చెప్పుకుంటాడు కానీ మేస్త్రి కట్టినా అని చెప్పుకుంటాడా? అంటే అట్లా అట్లా తయారైంది పరిస్థితి. ఇప్పుడు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ లో మొత్తం తెలంగాణ అప్పుల పాలు చేసి మీరు వినాలా. ఎందుకంటే ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పు చేసిండు మనోడు ఆ బక్కాయన. ఎంత? 8 లక్షల కోట్లు. అంటే ఇలా తెలంగాణ జనాభా యొక్క ఇల్లు కూడా మనం కట్టించిద్దాం. ఈ 3-4 ఏళ్ళు ఉన్నది ఇంకా టైం. ఇంకా అదే మనం 15 ఏళ్ళు అయింది మేము వచ్చి 15 ఏళ్ళు అయింది. అందులో 3 నెలలు ఎలక్షన్ కూడా పోయింది. సో ఇండ్లు అందరికి కట్టిస్తాం. అందరు కూడా మరి రేషన్ కార్డులు ఇస్తాం. ఇప్పుడు డిజిటల్ రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి ఫ్యామిలీ. మీరందరూ కూడా చాలా మంది అనుమానాలు ఏంటంటే మాకు 10 ఏళ్ల నుండి రేషన్ కార్డు లేదని. అందరికి కూడా అర్హులున్న అందరికి కూడా రేషన్ కార్డులు ఇస్తాం. ప్రతి ఒక్కరికి మీ అందరూ కూడా తెలిసి ఇవాళ మనము ఒక పేదోడి కళ ఉండే అది కూడా మస్తు మాటలు చెప్పారు అప్పుడు కేసీఆర్. మా మన్మడు ఏం అన్నం తింటాడో, పేదోడు బియ్యం అన్నం కూడా పేదోడు కూడా అదే అన్నం తినాలన్నాడు. తింటుండ్రా? ఇలా దొడ్డు బియ్యం ఇచ్చి పురుగులు అన్నం ఇచ్చి పురుగులు పడ్డది మరి ఇంకా అది వేసేసి ఇలా బయట అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు. మొత్తం రీసర్క్యులేట్ అవుతుంది. ఆ కర్మ ఎందుకురా బాబు అని చెప్పి మనోళ్ళు మరి మన ప్రజలు మన బిడ్డలు కాబట్టి వాళ్ళందరూ కూడా మరి సన్న బియ్యం తినాలని చెప్పి ఇలా సన్న బియ్యం మనకు దొడ్డట్లు వేస్తారు అందరు రైతు. సన్నమట్లు వేయకపోతుంది. మరి దాన్ని ఎట్లా చేద్దాం? మరి మన బియ్యం బయటకెళ్ళి కొంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందని మన రైతులనే ప్రోత్సహిద్దామని చెప్పి ఇవాళ 500 రూపాయల బోనస్ ఇచ్చి మనము సన్నమట్లం పండించడమని ప్రోత్సహించడం మేము చూసి లాస్ట్లో వర్షాకాలంలో 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చినాం. ఆ బోనస్ చూసి ఇవాళ రైతులు దగ్గర 80 నుండి 90% మంది సన్నమట్లం వేసారు. చాలా సంతోషం. మంచిగా ఉన్నాయి. ఇప్పుడు వడ్లు ఫుల్ ఉన్నాయి మనకు. గతంలో 1,55,00,000 మెట్రిక్ టన్నులు మనకి వెళ్తాయి. ఇప్పుడు యాసంగిలో కూడా ఇది రిస్ట్రీ. ఇది ఇంత ఎండలున్నాయి ఇవాళ. కొనాలి అక్కడక్కడ పొలాలు ఎండిపోయినప్పటికీ కొన్ని అక్కడక్కడ నీళ్ళు అందక గ్రౌండ్ వాటర్ లేక ఇవాళ 1,25,00,000 మెట్రిక్ టన్నులు మా ధాన్యం మన తెలంగాణలో వస్తుంది. ఆల్ ఇండియా నంబర్ 1 మనం ఇప్పుడు వరిలా. కాబట్టి ఇలా సన్న బియ్యం మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు అర్థం చేసుకోండి సుమా, ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోలకు నెలకు 6 కిలోలు చొప్పున ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమంది. 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తాం. గవర్నమెంట్ 52 రూపాయలు పెట్టి మరి పత్రికా విలేకరులకు, ఇక్కడ ఉన్నటువంటి యువకులు, మిగతా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా పేరున మరి ముఖ్యంగా ఇవాళ మాతో పాటు మరి ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి డిఎంహెచ్ఓ గారు వాళ్ళ సిబ్బంది అందరు కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తాం. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. చీమన్పల్లి గ్రామం అంటే అందరికీ తెలిసిందే. ఎందుకంటే గత ఒక సర్పంచ్ స్థాయి నుండి మరి ఆర్టీసీ చైర్మన్ వరకు ఒక 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీపీ, సర్పంచ్ అన్ని ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఈ గ్రామం నుండి చెందినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యేగా ఉండే. మరి చాలా మంది ఊహించారు ఈ ప్రాంతం అంతా కూడా మరి ఇన్ని రోజుల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, మరి ఈ ప్రాంతం అంతా కూడా చాలా డెవలప్ అయిందేమో అని చెప్పి భావించారు. కానీ ఇక్కడ చూస్తే అత్యంత నియోజకవర్గంలోనే అత్యంత పేదరికంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ ప్రాంతమే ఉంది. నేను ఆ రోజు 2023 డిసెంబర్లో ఎన్నికలప్పుడు ఇక్కడ రావడం జరిగింది. ఈ గడప ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. స్పెషల్లీ ఎస్సీ కాలనీలో కానీ ఇక్కడంతా గ్రామం తిరగడం జరిగింది. ఇక్కడ గ్రామంలో అసలు ఏమున్నది, మరి ఏం లేదు, అసలు గతంలో ఏం జరిగింది అని చూస్తే ఎస్సీ వాడలో ఒక ఇల్లు లేదు.
ఒక రోడ్డు లేదు, ఒక డ్రైన్ లేదు. పోనీ ఒక స్కూల్కి పోయినాం, ఆ స్కూల్లో కూడా ఏమీ లేదు. సరే తీరా మరి ఈ గ్రామం ఇట్లెందుకు ఉన్నదంటే మరి అర్థం కాలేదు. మరి మీ గ్రామస్తులు ఏం శాపం చేశారో ఏం పాపం చేశారో కానీ మరి వీళ్ళైతే ఓట్లు వేస్తూనే ఉన్నారు. మా ఊరోడని మరి రెగ్యులర్గా ఓట్లు వేస్తూనే ఉన్నారు. ఇంకా వేరేవాడికి కూడా వేరేతో మాట్లాడాలంటే భయపడేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అంత ధైర్యంగా ముందుకు వచ్చారు. కానీ అంటే అంత మరి 40 ఏళ్ళు ప్రాతినిధ్యం వహించిన ఊరికి ఏం చేయలేదంటే ఇక అది ఎవరికి ఏం చేయడం అన్నట్టు. నేను చూస్తా ఉన్నా చీమన్పల్లిలో మొత్తం ఉన్నాయే, అసలు ఇండ్లు ఉన్న వాళ్ళు 191 ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళు 291 ఉన్నారు. మీరు గమనించాలి, పత్రికా విలేకరులు మా లింగన్న వీళ్ళందరూ పక్కా ఇండ్లు ఉన్న వాళ్ళు 191 ఉన్నారు. అధికారులు ఇచ్చిన లెక్క నేను ఏం చెప్పట్లే. పక్కా ఇండ్లు ఉన్న వాళ్ళు, ఇందిరమ్మ ఇండ్లకు అర్హులు కాని వాళ్ళు 191 మంది ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు అర్హులు అయిన వాళ్ళు అంటే పక్కా ఇల్లు లేని వాళ్ళు, గుడిసెలు ఉన్న వాళ్ళు లేకుంటే ఇంకా కూలిపోయే ఇంట్లో ఉన్న వాళ్ళు 291 మంది ఉన్నారు. దాంట్లో 20 మందికి ప్లాట్లు లేవు. అంటే 270 మందికి ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ 20 మందికి కూడా నేను ప్రామిస్ చేస్తా ఉన్నా, మీ గ్రామంలో ఎక్కడైతే ఇప్పుడు మనకి ఎస్సీ కార్పొరేషన్ కింద 1 ఎకరంన్నర ఉన్నదో అది కూడా దాంట్లో కూడా మేము ప్లాట్లు వేసి, వాళ్ళు ఎస్సీలు అయితే తప్పకుండా గిరిజన దళిత సోదరులు అయితే వాళ్ళకి అక్కడ 75 గజాల కాడికి ప్లాట్ ఇచ్చి ఆడ కూడా ఇల్లు కట్టిస్తాం. ఇవాళ నేను ఒకటే మీకు అందరు గ్రామస్తులందరూ కూడా చెప్పదలుచుకున్నా, ఇవాళ ఇందిరా మిల్లు శాంక్షన్ అయినా మీరు చాలా రోజుల నుండి కలగంటున్నారు. కేసీఆర్ ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడేమో, మరి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయిందా 10 ఏళ్ళుగా, మళ్ళీ ఏం చెప్పాలి, మళ్ళీ అదే ఆడిపోతుంది భారతం. ఇడేమో 5 అంతరాల బంగ్లా కట్టుకున్నాడు కానీ గరీబునికి ఒక ఇల్లు కట్టేయాలి. వీళ్ళు ఈ కొడుకులు చేసే పనికి ఇది. అంటే ఇప్పుడు ఒక కొడుకు 4 ఫామ్ హౌస్లు, కేసీఆర్కి ఒక 4 ఫామ్ హౌస్లు, బిడ్డకు ఒక 4 ఫామ్ హౌస్లు, అల్లుడికి ఒక 4 ఫామ్ హౌస్లు, వీనికి ఒక 4 ఫామ్ హౌస్లు, ఇక రకరకాలు చెప్పుకుంటూ పోతాయి. దానికి బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఓడగొట్టి రావడాలతో తక్కువ మాట్లాడితే నయం అనుకుంటా కానీ మళ్ళీ తప్పట్లేదు. అది ముందుకు రండి. ఇవాళ మనకి ఇందిరమ్మ కమిటీ ఉంది, మీరు అప్రూవ్ చేసేసి మీరు ఒక లిస్ట్ ఇవ్వండి. దానికి మేము ఎంపీడీఓకు వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక లిస్ట్ వచ్చింది, దాంట్లో లేని వాళ్ళు కూడా ఇంకా. కానీ ఒకటి మాత్రం మా ఇండ్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఇండ్లు ఇయ్యాం దయచేసి. మీరు మా చుట్టం కండి, మా కులం వాళ్ళు కండి కూడా కానీ నేను ఓపెన్గా చెప్తున్నాను, మా ఇండ్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఇండ్లు ఇయ్యము. ఇండ్లు లేని వాళ్ళకు, పేదరికం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాము. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తున్నామంటే కట్టుకునే వాళ్ళకి ఇస్తున్నాం. ఇప్పుడు కొంతమందికి స్తోమత ఉండదు, పాపం ప్లాట్ ఉంటుంది, ఇల్లు ఉండదు, కానీ కట్టుకోవడానికి కూడా స్తోమత కావాలి. ఇప్పుడు ఇనిషియల్గా మనం 1 లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టాలా, దానికి ఫౌండేషన్ వేయాలా, పునాదులు వేయాలి. ఇలా మేస్త్రి కడతాడు, మనకి ఇంజనీరింగ్ కట్టడు కానీ మేస్త్రికి చెప్తారు. మేస్త్రి కూడా అడ్వాన్స్. టెంపుల్ది కూడా మరి అప్పుడు కేటీఆర్ కాన్సెన్స్ ఇవ్వాలంట. మరి మన గిరిజన సోదరులే కొంతమంది భూమిని ఆక్రమించుకున్న టెంపుల్. ఈయననేమో కేటీఆర్ అంటే పడత కూర్చోబడుతుంది. ఈయన కేటీఆర్ భూములు కాదు పోయి అలా మనుషులు కదా, మరి వాళ్ళ దగ్గర మన జోలికి ఎందుకు పోతాం, మనం పోవద్దని చెప్పిన ఊరు భూమి పట్టించుకోకుండా సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన కేటీఆర్ బీటీఆర్ ఏం లేదు, కేటీఆర్ లేదు, కేసీఆర్ లేదు, వాడు ఎవరి భూమి అన్నా కానీ మన ఊరు భూమి అయితే మనకి ఇప్పిస్తా అని చెప్పినాను. ఇవాళ అదే ఉన్నది. అయితే దాంట్లో త్వరలోనే నేను ఇప్పుడు ఈ భూభారతిలో ఖచ్చితంగా నేను అవసరం ఉంటే ఆర్డీఓనే మీ దగ్గరకు పంపిస్తా. ఆ భూమి మొత్తం సర్వే చేస్తాం, మీ భూమి మీకు ఇప్పిస్తాం. అది మీ టెంపుల్ భూమి ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు. ఆ గుడికి ఇలా మనకు దేవస్థానం డెవలప్ చేయాలంటే మనకు ల్యాండ్ లేకుండా అయిపోయింది, దానికి ఆదాయం లేకుండా అయిపోయింది. కాబట్టి అది కూడా చేస్తాం. మళ్ళా 408 గురించి చెప్తా ఉన్నారు, స్కూల్కి సంబంధించినటువంటి భూమి కూడా అదంతా కూడా దాన్ని ఏది ఉంటుంది అది కూడా సర్వే చేపిద్దాం. తర్వాత ఇంకా చెక్ డ్యామ్స్ అన్నారు. అదే ఈ ప్రాంతం కొంచెం చెరువులు తక్కువ ఉన్నాయి. మరి మనకు ఈవెన్ మనకు ప్రాణహిత చెరువుల ప్రాజెక్టు కూడా ఇక్కడ వరకు రావట్లేదు, ఓన్లీ సిరికొండ వరకే వస్తుంది, మైలారం వరకు. కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం స్పెషల్గా మరి చెక్ డ్యామ్లు కూడా ఒక 3 కావాలన్నారు. ఆ 3 కూడా నేను ప్రపోజల్ పంపించిన, శాంక్షన్ కాలే కానీ ప్రపోజల్ పంపించిన, ఇంకొంచెం టైం పడుతుంది. సో తప్పకుండా అవి కూడా చేయించుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక అన్నిటికంటే ముఖ్యము ఇవాళ నేను ఆనాడు ఊరంతా తిరిగినాం, గడప గడప కాంగ్రెస్ అని ఒక ప్రోగ్రాం పెట్టుకుని. అసలు చివరి వల్ల పరిస్థితి ఇల్లు ఉన్నోళ్ళు ఎవరు, ఇల్లు లేని వాళ్ళు ఎవరు, ఏంటంటే చూస్తే మొత్తం ఎసికాలని అంతా కూడా ఒక్కడు కూడా ఇల్లు లేదు, మొత్తం గుడిసెలే. అయితే వాళ్ళ మనకు అధికారులు చెప్పిన అంచనాల మీదకి వెళ్ళి ఇప్పుడు మనకి ఇందిరా మిల్లు శాంక్షన్ అయినాయి. మేము చెప్పినాం ఆ రోజు, వాళ్ళు 10 ఏళ్లలో ఒక ఇల్లు ఇవ్వలే. మరి మేము వచ్చినాక ఖచ్చితంగా అంతకుముందు గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ ఇస్తాం, ప్రతి పేదవానికి ఇల్లు కట్టిస్తాము, 5 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవాళ చెప్పిన తర్వాత ఇప్పుడు మనకు మొదటి సంవత్సరం కొంచెం ప్రాజెక్టు లేట్ అయింది. ఇవాళ 3,500 ఇళ్లు పోయిన సంవత్సరం, ఈ రాబోయే సంవత్సరం 3,500 ఇళ్లు కలిసి 7,000 ఇళ్లు మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి
ఇంకా అక్కడక్కడ ఒక్కొక్క టీఆర్ఎస్ వాడు బీజేపీ మాట్లాడుతూ ఉన్నాడు. అగో అది చేస్తామన్నారు కదా, ఇది చేస్తామన్నారు. అంటే మేము ఓట్లు అడిగింది 5 ఏళ్ల కొరకు. మాకు ప్రజలు ఓట్లేసి ఇచ్చింది, మాకు మ్యాండేట్ ఇచ్చింది 5 ఏళ్ల కొరకు. మేము వచ్చి 15 నెలలు అయింది. మేము 5 ఏళ్ల తర్వాత మేము చెప్పినవి చేయకుండా అప్పుడు ప్రజలకు సమాధానం మేము చెప్పుకుంటాం. మీకు అవసరం లేదు మధ్యన అడిగేది. మేము 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము ఓట్లకు వస్తాం కదా, అప్పుడు మేము ప్రజలకు మేము సమాధానం చెప్పుకుంటాం. చేయగలిగినామా, చేయకుండా ఎందుకు చేయలేదో కూడా చెప్తాం. ఒకవేళ నిజంగానే తప్పు జరిగితే క్షమాపణ కూడా అడుగుతాం. కానీ మీకెవరు మధ్యాహ్నం మీకేమో వచ్చింది? ఇవాళ 10 ఏళ్ళు రాజ్యమేలు ఒక ఏం పని చేసి ఒక ఇల్లు కట్టలే, ఒక పేదానికి ఒక గుంట భూమి ఇవ్వలే, చదువుకున్న పోరానికి ఒక్కరిని కూడా ఉద్యోగం ఇవ్వలే. మీరు ఫామ్ హౌజులు కట్టుకుని దేశాన్ని దోసుకొని తిని ఇంకా మీరు మా దగ్గర మాట్లాడతారా? మీకు మాట్లాడే హక్కు లేదని చెప్తా ఉంది ఇలా టీఆర్ఎస్ వాళ్ళకు. ఇక బీజేపీ వాళ్ళైతే అది అంత అది జూటా పార్టీ. బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ. స్వయాన ప్రధానమంత్రి గారే హైదరాబాద్ లో పులులు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయని మాట్లాడుతున్నాడు. మీకు అనవాడే ఎప్పుడైనా? ఇక జూలో చూసిండేమో మరి ఆయన. అంటే అలాంటి పార్టీ ఇవాళ నేను ఇవన్నీ స్కీములు చెప్పిన కదా, ఏది సన్న బియ్యం గురించి చెప్పినా, బోనస్ చెప్పినా, రైతులకు ఉచిత కరెంటు చెప్పినా, ఇందిరమ్మ ఇండ్లు చెప్పినా, మరి ఎక్కడన్నా ఇప్పుడు మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి. ఇలా చాలా మంది యువకులు మనం సబ్స్టేషన్ పెట్టుకున్నాం. ఇంకో 15 లక్షలు ఇతర పనులకు ఉన్నాయి. అదేవిధంగా పందిమడుగులో కూడా ఒక 12 లక్షలు 92,000 ఉన్నాయి. ఇవాళ మొత్తం కదా, అంటే ఇవాళ మనము ఈ రోజు మనము అభివృద్ధి కార్యక్రమాల దగ్గర 5,83,75,000 దగ్గర 6 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి మనం అభివృద్ధికి ఇవాళ వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ముఖ్యంగా చివన్పల్లి గ్రామంలో మరి అప్పుడు నేను వచ్చినప్పుడు ఒక బ్యాంకు కావాలని చెప్పింది. ఇంత దూరం ఉంది సార్, ప్రతిదానికి మేము మరి సిరికొండకు వెళ్ళాలా, మేము చాలా కష్టమవుతుంది, అడవి ఉంది మధ్యన, ఏదైనా మంచి షెడ్ ఉంటుంది, మాకు తెల్లదాకపోతే రావడానికి మనకు బ్యాంక్ కష్టమవుతుంది, మహిళలు వీళ్ళందరూ కూడా. అంటే వెంటనే నేను ఒక అప్లికేషన్ పెట్టి మరి లీడ్ బ్యాంక్తో మాట్లాడినాం. ఇక్కడ కూడా వచ్చినా కూడా మాట్లాడినాం. వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇక్కడ బ్యాంక్ ఏర్పాటు చేద్దామని. బ్యాంక్ ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. అయితే ఏంటంటే అది లాస్ట్ టైం వాళ్ళకు ఆ కోటా అయిపోయింది. మనం అప్లికేషన్ ఇచ్చేసరికి ఇయర్లీ కోటా ఉంటుంది, ఆ కోటా అయిపోయింది. ఈసారి ఖచ్చితంగా మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి సార్. మేము చివన్పల్లిలో ఒక ఎస్బీఐ, అది కూడా మంచి బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్యాంక్ ఇక్కడ రాబోతా ఉంది. అది త్వరలోనే ఒక వారం 10 రోజుల్లోనే వాళ్ళ ఆఫీసర్లు వస్తారు, ఇక్కడ ఎంక్వైరీ చేస్తారు, బిజినెస్ అంతా చూసుకుంటారు. నేను చెప్పిన ఇది చాలా ప్రాంతం దూరం ఉండొచ్చు, గుట్టలకు దూరం ఉండొచ్చు, కానీ చాలా పొటెన్షియల్ విలేజ్. ఇక్కడ గల్ఫ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల పొలాలు ఇవన్నీ కూడా బాగా వండుతాయి. మీకు బ్యాంకు డిపాజిట్స్ వస్తాయి, అవసరం ఉంటే మీకు గోల్డ్ కూడా డిపాజిట్ చేస్తారు. తర్వాత గల్ఫ్ మనీ ఉంది, మీకు బిజినెస్ కు డోకా ఉండదు ఇక్కడ. మరి ఖచ్చితంగా ఇక్కడ మీరు పెట్టండి. ఇక చుట్టుపక్కల కూడా 10 తాండాలు. అదేవిధంగా మైలారంలో 42,34,000 ఇలాంటివి గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయి. మళ్ళీ తర్వాత డ్రైన్స్, సీసీ రోడ్స్ ఉన్నాయి. చీవన్పల్లిలో 2,10,00,000, అంటే 2 కోట్ల రూపాయలేమో మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్. దీనికి రోడ్డు మీద జాగా కావాలని చెప్పారు. నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు మధ్యాహ్నం కూడా ఒకసారి నేను వడ్లు రాలిపోయినప్పుడు వచ్చినాయి. ఇక్కడ వచ్చినప్పుడు అప్పుడు చెప్పారు, సార్ మాకు ఎక్కడో దూరం, మొదలే మేము సిరికొండ మండలానికి దూరంగా ఉన్నాం, ఇంకా మా దవాఖానా మరి అది కూడా ఇంకేదైనా అడవిలో కట్టిరనుకో, ఇప్పుడు స్కూల్ కట్టినట్టు ఇంకా ఊరికి దూరం కట్టిరనుకో, అయితే మా ముసలి ఇటు పోలేరు మందులకు గోళీలకు బీపీ దీనికి ఇక్కడ రోడ్డు కట్టిందంటే మరి ఆ రోడ్డుకు మరి అది ఎస్సీ కార్పొరేషన్ కు ట్రాన్స్ఫర్ అయిన ఉండే ల్యాండ్. అది ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు, అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉన్నది? ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. నేను ఇక్కడ నుండి కలెక్టర్ నుండి ఫైల్ మొబిలైజ్ చేసి మరి సీఎం దగ్గర పోయి ఒక అప్లికేషన్ పెట్టుకుని, సార్ ఇది మా ప్రాంతానికి సంబంధించింది, చాలా దూరం ఉంటుంది, మండల హెడ్ క్వార్టర్ కు మరి 10-15 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అభివృద్ధికి నోచుకోలేదు, మనకు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మనకు ల్యాండ్ కావాలని. అంటే ఆ ల్యాండ్ ఇప్పుడు మొన్న వారం రోజుల కింద మనకు ట్రాన్స్ఫర్ అయింది 2 ఎకరాలు. ఇంకా దాంట్లో 1 ఎకరం ఉన్నది, ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, దాన్ని ఎట్లా వాడుకుందాం అనేది చూద్దాం. అయితే చివన్పల్లిలో 2,10,00,000 రూపాయలతోని, అదేవిధంగా దూపేతాండాలో 23 లక్షలు, అంటే కొంచెం డ్రింకింగ్ వాటర్కి ఇచ్చినాం. అక్కడ కూడా ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ మనం ఇలా ఫౌండేషన్ వేసుకున్నాం. అదేవిధంగా తాట్పల్లి అయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా వాళ్ళు ఒకప్పుడు కోరుకునే తీర్మానం కూడా ఇచ్చిరు. ఏమని తీర్మానం ఇచ్చిరు? మాకు అసలు నిజామాబాద్ రూరల్ వద్దు, మాకు అటు వెములాడ కలుపురు అని. పాపం వాళ్ళు మొత్తం నెగ్లెక్టెడ్. అంటే వాళ్ళు అసలు ఎప్పుడు వాళ్ళని మనం కాన్సెన్సీ వాళ్ళ కింద చూడలే వాళ్ళు. నేను వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్సీకి అక్కడ కొన్ని ఫండ్స్ ఇచ్చిన, తాండాలో ఇచ్చినా, అక్కడ దేవాలయం డెవలప్మెంట్ కొన్ని ఇచ్చినాం, తర్వాత కొన్ని రోడ్లు ఇచ్చినాం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ఆశ కలిగింది, భూపతి సార్ వస్తే మాకు ఏమైనా లాభం అవుతుంది. మళ్ళీ ఆదాని అంబానీ 4 గుజరాతోళ్ళు ఇలా రాజ్యం వెళ్తున్నారు భారతదేశానికి.
వాళ్ళకి వీళ్ళు గులాంగిరి చేస్తా ఉన్నారు అన్నట్టు. తెలంగాణ ప్రజలకు గులాం చేయరా బాబు, వీళ్ళు ఓట్లేసి నేను పంపించారంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఇంటి దొంగలాగా ఆడపోయి గుజరాత్లో గులాం చేస్తున్నారు. మన దగ్గర తెలంగాణ గురించి మాట్లాడతలేరు, ఇంకా రావాల్సిన డబ్బులు అడుకుంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు దూరదృష్టితోని మనము ఇప్పుడు మన మూసీ నదిని క్లీన్ చేయాలా, మూసీ రివర్ ఫ్రంట్ చేద్దామన్నారు. అదే ఓల్డ్ సిటీకి మెట్రో కావాలన్నాడు, హైదరాబాద్ చుట్టుపక్కల RRR కావాలన్నారు. ఇవన్నిటికీ ఫండ్స్ కావాలంటే వాళ్ళు రాణిస్తారు. ఉల్టా మన కొరకు పని చేయాల్సింది పోయి ఇంకా ఉల్టా వచ్చే డబ్బులు రాకుండా వేస్తున్నారు. మన డబ్బులు తీసుకుని పోయి వేరే రాష్ట్రాల్లో. ఇది ఎంత అన్యాయం మరి. ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ అని ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు సింపుల్, ఇప్పుడు మన చివన్పల్లి అన్నదమ్ములు విడిపోతారు అనుకో, ఏం చేస్తారు? పెద్ద మనుషులు కూర్చొని అరే ఈ 3 ఎకరాలు నీకు, ఈ 3 ఎకరాలు నీకు, మరి ఇంట్లో సగం నీకు, సగం నీకు, ఎడమవైపు నీకు, కుడివైపు నీకు అని చెప్తారా? చెప్పి ఒక రాసుకుంటారు. అట్లా ఒక రీఆర్గనైజేషన్ బిల్లు ఆంధ్రప్రదేశ్ మనం విడిపోయినప్పుడు 11 సంవత్సరాల కింద రీఆర్గనైజేషన్ బిల్లు పెడుతూ దాంట్లో కొన్ని కండిషన్స్ రాస్తుంది. అది 11 ఏళ్ల నుండి బీజేపీ గవర్నమెంటే ఉన్నది, కానీ ఇంకా అది ఇంప్లిమెంట్ అవుతలేదు. మరి ఎవరు దాన్ని ఇంప్లిమెంట్ చేయంగా? ఇక ఇంకొక రకం, ఇక మోడీ అంటాడు తెలంగాణ ఇచ్చి తల్లిని చంపిరు బిడ్డను బతికిచ్చారు అంటాడు. అంటే రాజ్యాంగాన్ని అవహేళన చేస్తా ఉన్నారు. ఇవాళ అమిత్ షా అంటాడు అంబేద్కర్ మీద దేవుడాబాయ్. ఇలా వాళ్ళే వచ్చి మన అంబేద్కర్ విగ్రహాలకు సభ్యుడికి అడుగుతున్నారు. మరి వాళ్ళే పార్లమెంట్లో అంబేద్కర్ గారిని ఇది చేస్తారు, ఏది ఇన్సల్ట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళే వచ్చి ఇట్లా చేస్తారు. అంటే ఈ విధంగా వాళ్ళు టోకాబాజీ, అది జూటా పార్టీ అంటే, భారతీయ జూటా పార్టీ అంటే ఇక ఇన్ని చెప్పిన ఇంకెన్ని చెప్పాలి మీకు? అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ఇద్దరు దొంగలు ఒకటైరు, టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటైపోయి పాపం ఈయన ఎంపీగా నిలబడితే డిపాజిట్ పోయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? అంబేద్కర్ గారు ఆయన ఏం చెప్పిండు? అందరికీ సమానమైన హక్కులు ఉండాలి, అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి, ఇది భారతదేశం మన అందరిదని. అది చదువు రానాడైనా మరి కటిక పేదరికంలో ఉన్న ఆయన కూడా ఒకటే హక్కు, ఓటక్కు. అదే అంబానీకైనా ఒకటే ఓటక్కు, అందరికీ సమాన హక్కులు ఇచ్చిండం. మరి ఇది రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశం కానీ మన తెలంగాణ రాష్ట్రం ఉంటుంది కాబట్టి ఎవరి జాగిరి కాదు ఇది. సో ప్రజలు తలుచుకుంటే తీసి బండ కాదు కదా, ఇంకేమైనా చేయగలుగుతాం. ఇప్పుడు బండ కొట్టిరా లేదా? అందుకని విరవీగిత నడవది. ఎందుకంటే ప్రజలే ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. ఇవాళ నాకు ఒక సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇవాళ మనము ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ గ్రామాల వారిగా నేను చెప్తాను. అంటే వివిధ కన్నతల్లి అయినోడు ఏమంటారు దాన్ని, ఇంకా ఆ విధంగా తయారైంది ఇక్కడ పరిస్థితి. సో ఇవాళ అంటే అది చెప్పుకుంటే భారతం అంతుంటే ఆ రోజు చెప్పినా నేను, ఈ పండే ఎద్దాయ బాబు దీన్ని ఎందుకు మోస్తున్నాడు 40 ఏళ్ల నుండి, మరి కోసి కట్టుకోలేక అప్పుడే అని చెప్పినా నేను. అది ఏమైందో మరి మొత్తం మీద నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఈ ప్రాంతంలో నాకు తాటిపల్లి నుండి, చివన్పల్లి నుండి, మరి పందిమడుగు, ఈ మన పాకాల గ్రామం, ఇదంతా దుప్పేతాండ మన గ్రామాల నుండి నాకు దగ్గర మనకు 1500 మెజార్టీ వచ్చిందా? ఈ 4-5 తాళ్ళ నుండి మాకు 1500 మెజార్టీ మండలంలోనే వచ్చింది. దానికి నిదర్శనం ఏంటంటే ఇది ఇక్కడ పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడ్డది, అనగదొక్కబడ్డది. ఇది నెగ్లెక్ట్ చేయబడ్డది, అనగదొక్కబడ్డది. అంటే ఏదో రాజరికం లాగా మా జాగిర్ అన్నట్టు. ఇది ప్రజాస్వామ్యం కొడుక ఎవరి జాగిర్ కాదు, ఇది ప్రజలది. ఇది ప్రజాస్వామ్యం అంటే ఇది అంబేద్కర్. మన ఇప్పుడు జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం కూడా మనం చేసుకుంటున్నాం. బాబుజీ మాట్లాడి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? అంబేద్కర్ గారు ఆయన ఏం చెప్పిండు? అందరికీ సమానమైన హక్కులు ఉండాలి, అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి, ఇది భారతదేశం మన అందరిదని. అది చదువు రానాడైనా మరి కటిక పేదరికంలో ఉన్న ఆయన కూడా ఒకటే హక్కు, ఓటక్కు. అదే అంబానీకైనా ఒకటే ఓటక్కు, అందరికీ సమాన హక్కులు ఇచ్చిండం. మరి ఇది రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశం కానీ మన తెలంగాణ రాష్ట్రం ఉంటుంది కాబట్టి ఎవరి జాగిరి కాదు ఇది. సో ప్రజలు తలుచుకుంటే తీసి బండ కాదు కదా, ఇంకేమైనా చేయగలుగుతాం. ఇప్పుడు బండ కొట్టిరా లేదా? అందుకని విరవీగిత నడవది. ఎందుకంటే ప్రజలే ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. ఇవాళ నాకు ఒక సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇవాళ మనము ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ గ్రామాల వారిగా నేను చెప్తాను. అంటే వివిధ గ్రామాల్లో భాగంగా మన సిరికొండ మండలం చీమన్పల్లి గ్రామానికి వచ్చినటువంటి పెద్దలు పూజ్యులు అన్న భూపతిరెడ్డి అన్న గారికి, డిఐఎంహెచ్ఓ మేడం గారికి, డిసిసి ప్రధాన కార్యదర్శి ఏకన్న గారికి, చైర్మన్ గారికి, మండల అధ్యక్షుడు రవి గారికి, సోదరుడు మహేందర్ యూత్ కాంగ్రెస్ గత 40-30 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ ఎమ్మెల్యే సొంత గ్రామం. ఇలాంటి గ్రామంలో గత 30-40 సంవత్సరాల నుంచి ఎలాంటి డెవలప్మెంట్ లేదు.
ఇంత గుట్టల్లో ఉన్న ప్రాంతంలో కూడా కనీసం సౌకర్యాలు లేకుండా హాస్పిటల్ పోదామంటే కనీసం 20 కిలోమీటర్ల కిందికెళ్ళి వెళ్లే పరిస్థితి ఉన్న ఈ తరుణంలో 30 సంవత్సరాలు పరిపాలించినటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే ఏం పట్టించుకోకుండా కానీ ఒక డాక్టర్ అయి ఉండి అన్న భూపతి రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈ గ్రామానికి ఖచ్చితంగా ఓ హాస్పిటల్ కావాలని చెప్పి 2 కోట్లతో ఈ హాస్పిటల్ మంజూరు చేయించినందుకు చాలా సంతోషం. దీనికి ప్రత్యేకంగా అన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే తాటిపల్లి అంటే సిరికొండ మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అలాంటి దానికి కనీసం విద్యుత్ సౌకర్యం లేని పరిస్థితుల్లో ఆ తాటిపల్లి గ్రామానికి కూడా సబ్స్టేషన్ మంజూరు చేయించినందుకు ఈ ప్రాంత ప్రజల తరఫున చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్యంగా ఇప్పుడు అన్నగారు సుమారు ఈ 1.5 yearలో 200 కోట్లతోని సుమారు ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది మన కాన్స్టిట్యున్సీకి. ఆ 250 కోట్లలో సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయలు మన శ్రీకొండ మండలికి వచ్చినాయి. దానికి మనం చాలా సంతోషించాలా. మన ప్రతి మండలంలో ఉన్న ప్రతి తాండాకు నీటి సౌకర్యం కోసం ప్రతి తాండాకు బోరు మోటార్ ఇవ్వడం కూడా జరిగిందన్న. అందుకే 15 నెలలలోనే ఈ ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి నన్ను నమ్మి నాకు ఓట్లేసి నన్ను ఈ ప్రాంత ప్రజలు ఎక్కువ మెజార్టీ ఇచ్చారన్న ఒకే ఒక కారణంతో ఈ ప్రాంత ప్రజలు ఏ జరిగినా కానీ ఒక్క మాటకే సంతకాలు పెట్టి శాంక్షన్లు తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేసినటువంటి మా ప్రియతమ నాయకులు భూపతి రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతి రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అండ్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అండ్ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇది చిమన్పల్లి గ్రామం అన్నది చాలా ఇంటీరియర్. నేను ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో పుట్టిన దాన్ని, భీమ్గల్లో చదువుకున్న దాన్ని. సో ఇక్కడ సిరికొండ చిమన్పల్లి గ్రామాల గురించి నాకు బాగా తెలుసు. ఏమి అభివృద్ధికి నోచుకొని ఈ గ్రామాలకి ప్రత్యేకంగా అభివృద్ధి తన దృష్టిని సారించి ఏంటంటే ప్రత్యేకంగా డాక్టర్ అయ్యుండి మెడికల్గా పరంగా ప్రజలకు ఏది అవసరము అన్నది గుర్తించి సార్ అనుక్షణము మన గ్రామ ప్రజలకి అభివృద్ధి కోసము అని నేను పాటుపడుతున్నందుకు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మెయిన్ గా ఇది ఒకటే పిహెచ్సి ఒకటే కాదు, నేను గమనిస్తున్నాను. వచ్చి 9 నెలలు అవుతుంది, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. దర్పల్లిలో హాస్పిటల్ గురించి, దాని గురించి, డిచ్పల్లిలో హాస్పిటల్ గురించి, అట్లాగే మనకు ట్రామా కేర్ సెంటర్ కూడా కావాలి అని చెప్పేసి ప్రత్యేకంగా అంటే మన ప్రజలకు ఏదైతే ఆరోగ్యపరంగా ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ గుర్తించి దానికి అనుకూలంగా గవర్నమెంట్ తోని అందరితోని కూడా కొట్లాడి భూమిని కూడా ఇంత లక్షల్లో కోట్లలో ఉన్న భూములని మనకు ఫ్రీగా అందజేయడము నిజంగా మనము ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను అనుకుంటున్నాను. ఇట్లానే నేను అంటే మన ప్రజారోగ్యంలో రోజులో దినదినంగా ఒకప్పుడు ఉన్నటువంటి ఓన్లీ ప్రెగ్నెంట్ వాళ్ళకి చూడడము, వ్యాక్సినేషన్ ఒకటే కాకుండా ఇప్పుడు రకరకాల ప్రోగ్రామ్స్ అన్నవి వచ్చినాయి. దీంట్లో భాగంగా ఏంటంటే ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా ఇది హార్ట్ అటాక్లు అని చెప్పేసి ఒక లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండకుండా కొన్ని డిసీజెస్ రావడము, అట్లాగే ఇంకా అంటే కమ్యూనికేబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, ప్రెగ్నెన్సీస్ కూడా వాళ్ళకు అంటే మంచి చేయడానికని ఈ పిహెచ్సిలో పాపులేషన్ తక్కువగా ఉన్న తాటిపల్లి పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మా ప్రియతమ నాయకులు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, అలాగే ఈ గ్రామ పెద్దలు చందర్ గారికి, రాజారెడ్డి గారికి, ఏళ్తున్నటువంటి నాయకులు ఏ రోజున ఈ సంత గ్రామాన్ని పట్టించుకున్న పాపన పోలేదని చెప్పి మేము కొన్ని రోజుల క్రితము ఎమ్మెల్యే గారికి ఈ గ్రామ అభ్యర్థుల ప్రకారం పోయి ఆయనకు కాంప్లైంట్ చేయగానే సార్ ఇవి చిమ్మన్పల్లిలో కానీ తాటిపల్లిలో కానీ ఈ మారుమూల గ్రామాలైనటువంటి ఈ గ్రామాలలో చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ అని చెప్పగానే ఎంబటినే ఒక హెల్త్ సెంటర్ కానీ, జీపీ కానీ, అక్కడే తాటిపల్లిలో సబ్స్టేషన్ కానీ శాంక్షన్ చేయడం జరిగింది. నిజంగా ఈ చిమ్మన్పల్లి గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారికి 2018లో కానివ్వండి, ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కానివ్వండి, రీసెంట్ గా మన జరిగినటువంటి